మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి నిజం. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రం అంతు చిక్కవు. మన మంచి కోరేవారెవరో, మనల్ని ముంచేసేవారెవరో, మన వెంట ఉండేవారెవరో, మన వెన్ను విరిచిపోయేవారెవరో, మన కోసం ఆరాటపడేవారెవరో, మనల్ని అవసరానికి వాడుకునేవారు ఎవరో అని. మనిషి జీవితం మేడిపండు లాంటిది. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది, కానీ లోపల అన్ని పురుగులే ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతే. ఒకరి జీవితం మరొకరికి అందంగా కనపడుతుంది, కానీ ఆ జీవితంలో దాగి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు ఎవరికి కనిపించవు మిత్రమా. ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ లేదు. అవసరం ఉంటే వాడుకుంటారు, లేదంటే దూరం పెడతారు. ఒకరితో ఒకరికి కేవలం అవసరం మాత్రమే, అంతే. ఈ ప్రపంచంలో బ్రతకాలంటే నటించడమైనా రావాలి, లేకపోతే మాటలతో మాయ చేయడమైనా రావాలి. మంచితనం, నీతి, నిజాయితీ అంటూ కూర్చుంటే సమాధి కట్టేస్తారు. జాగ్రత్త. ఎక్కువగా ఎవరికి చనువు ఇవ్వకండి. ఎక్కువగా ఎవరిని నమ్మకండి. ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకండి. ఎక్కువగా ఎవరింటికి వెళ్ళకండి. ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించకండి. ఎక్కువగా ఎవరి మాటలు నమ్మకండి మిత్రమా. ఈరోజు మన అనుకునే వాళ్ళు రేపటికి పరాయి వాళ్ళు కావచ్చు. ఈరోజు మనకు కాని వాళ్ళు రేపటికి మన వాళ్ళు కావచ్చు. ఎప్పుడు ఒకటిగా ఉండదు కాలం, ఎల్లప్పుడూ నీదిగానే ఉండదు కాలం. అందరితో బాగుండాలి, అందరం బాగుండాలి. మీరు సాధించాలనుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనక్కి తగ్గొద్దు. కష్టంగా ఉందని వెనుకడుగు వేస్తే తర్వాత పశ్చాత్తాపం చాలా కష్టంగా ఉంటుంది మిత్రమా. బాధను అందరితోనూ చెప్పుకుంటే మనసు తేలికవుతుంది అన్నది అబద్ధం. అందరికీ చులకనైపోతామనేది నిజం. అబద్ధం అందంగా ఉంటుంది, వినడానికి చూడడానికి ఇంపుగా ఉంటుంది, నమ్మడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే దానికి రూపం మనమిస్తాం కాబట్టి. అది నిజమైతే వినడానికి కఠినంగా ఉంటుంది, నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అది రూపం లేకుండా ఉంటుంది కాబట్టి. అబద్ధంతో మొదలయ్యింది ఎక్కువ రోజులు ఉండదు. అది స్నేహమైన, జీవితమైన. విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు. అలాగే అబద్ధం నమ్మినంత సులభంగా నిజాన్ని నమ్మరు. ఎవరికైతే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో వారి దృష్టిలో మనం ఎప్పుడూ చులకనవుతాము. అనుభవం నేర్పే పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ, ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. నువ్వు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి ఇబ్బంది పడవలసి వస్తుంది. సమయం చాలా విలువైనది. ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ ధనం కావాలనుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ ఉన్న సమయం కంటే ఒక్క క్షణం ఎక్కువ కావాలన్నా సంపాదించలేం. నీ బలం ఎవరికీ తెలియకపోయినా పర్వాలేదు, హాయిగా బ్రతికేయచ్చు. కానీ నీ బలహీనతను మాత్రం ఎవరికీ తెలియనీయకూడదు. తెలిస్తే నిన్ను బ్రతకనివ్వరు. పరిస్థితులను అర్థం చేసుకొని బ్రతకడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్లు ఎప్పుడూ ఉండదు. ధర్మం ఎటువైపు ఉంటే అటువైపే విజయం ఉంటుంది. ధర్మానికి ఆపద ఎక్కువ, అడుగడుగున కష్టాలు ఉంటాయి. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుంది. కోపంలో ఉన్నప్పుడు ఆలోచించలేం, బాధలో ఉన్నప్పుడు అర్థం మనిషి ఎలా ఉండాలంటే ఊరి చివర ఉండే మర్రి చెట్టులాగా ఉండాలి. అది ఎండలో నడిచేవారికి
నీడనిస్తుంది. వానలో తడిసే వారికి రక్షణ కలిగిస్తుంది. కానీ తనని గుర్తించమని ఎప్పుడూ అడగదు. అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారి కాడు. పోయిందంతా తిరిగి సంపాదించగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడే మనిషి నిజమైన బికారి అవుతాడు. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వారే గొప్ప. జీవితంలో మనకెదురయ్యే వారెవరు మనకు ఏమీ నేర్పరు. మనం నేర్చుకుంటే తప్ప పరిస్థితులు ఏవి మనల్ని మార్చవు. మనం మారితే తప్ప మనశ్శాంతి ఎక్కడో ఉండదు. నువ్వు ఆలోచించే విధానంలో ఉంటుంది. ఎంతసేపు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచించడం మానేసి నీకు నచ్చిన విధంగా, మనసు మెచ్చిన విధంగా బ్రతకడం మొదలు పెడితే ప్రశాంతతని వాకిలి తలుపు తడుతుంది. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే మన ఎదుగుదలని వాళ్ళు అంచనా వెయ్యలేనంతగా ఎదగాలి. ఆ అగ్గిపెట్టెలోని చివరి అగ్గిపుల్ల వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదటి అగ్గిపుల్లల్లోనూ చూసుకోవాలి. అలాగే జీవితంలో అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే నువ్వు నిర్ణయం తీసుకుని ఆ మొదటి క్షణమే ఆలోచించి అడుగు వేయాలి. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది. నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది. వజ్రం ఎంతగా చెక్కబడితే అంతగా మెరుగయ్యిద్ది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి కష్టం నిన్ను మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దే ఒక శిల్పి వంటిదే. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు. అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయి అన్నది పచ్చి. తిన్న ఇంట్లోనే కన్నం వేస్తున్న రోజులు ఇవి. ఏమీ ఆశించకుండా కనీసం పలకరించేవారు ఎవరూ ఉండడం లేదు ఈ ప్రపంచంలో. ఒక నిజం ఈరోజు నిన్ను బాధ పెట్టొచ్చు, కానీ జీవితంలో బాధపడనివ్వదు. కానీ అబద్ధం ఇవాళ సంతోషపెట్టినా అది బయట పడినప్పటి నుంచి రోజు బాధపడవలసి వస్తుంది. జీవితం అందరివి ఒకేలా కనిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరి గుండెలో వేరువేరు యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. జరగాల్సింది జరగక మానదు. మనం చేయగలిగింది ప్రయత్నం మాత్రమే. సాధించడానికి, నిరూపించడానికి కాదు, నిలబడడానికి. మిత్రమా, చెట్టు తన ఆకులను రాల్చేది చనిపోవడానికి కాదు, కొత్త చిగురులను ఆహ్వానించడానికి. పాత జ్ఞాపకాలను, ఓటములను వదిలేస్తేనే కొత్త విజయాలకు చోటు దక్కుతుంది. నువ్వు ఒకరికి కీడు తలపెట్టాలని చూస్తే నీకు కీడు చేసేవారు నీ పక్కనే ఉంటారని గుర్తుంచుకో. దీపం వేరొక దీపాన్ని వెలిగించడం వల్ల తన కాంతిని కోల్పోదు, పైగా వెలుగును పెంచుతుంది. నీ జ్ఞానాన్ని, విజయాలను నలుగురితో పంచుకో. అది నిన్ను మరింత ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తుంది. ఫలితం ఆలస్యంగా అవుతుందని చింతించకు. నీ కష్టానికి తగిన ఫలితం ఎప్పుడూ ఆలస్యం కాదు. అందుకే ఇష్టంతో కష్టపడడం నీ బాధ్యత, నీ ధర్మం. ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది. కోకిల నుంచి తీయగా మాట్లాడడం, పువ్వుల నుంచి నవ్వడం, చెట్టు కొమ్మల నుంచి వంగడం. వజ్రాన్ని ఎంత కోసినా అది తన మెరుపును కోల్పోదు, పైగా కొత్త కోణాల నుండి ప్రకాశిస్తుంది. నీ జీవితంలో ఎదురయ్యే గాయాలు నిన్ను బలహీనపరచవు, నిన్ను మరింత ప్రకాశవంతంగా మారుస్తాయి. సముద్రాన్ని దాటే పడవకు బయట ఉన్న నీటి వల్ల ముప్పు ఉండదు. పడవ లోపలికి నీరు చేరినప్పుడే
అది మునిగిపోతుంది. ఈ లోకంలో ఎన్ని సమస్యలు ఉన్నా పర్వాలేదు, వాటిని నీ మనసులోకి రానివ్వనంత వరకు నీ ప్రయాణం ఆగదు. ధర్మం కోసం నిలబడిన వారికి ఒక్క క్షణం కూడా ఒంటరితనం ఉండదు. సత్యం అతని తోడు ఉండి దైవశక్తి అతని వెన్నంటే ఉంటుంది. నిన్ను అర్థం చేసుకొని వాళ్లకు సమాధానం ఇవ్వద్దు. నీ ఎదుగుదలే ఒక్కరోజు సమాధానం చెబుతుంది. ఆకాశానికి నిచ్చెన వెయ్యలేమని ఎవరైనా అనవచ్చు, కానీ పక్షికి ఎగిరే రెక్కలు ఉంటే నిచ్చెనతో పని లేదు. నీ దగ్గర బలమైన సంకల్పం ఉంటే వనరులు లేకపోయినా విజయం మీ సొంతమవుతుంది. సమస్య అనే కలుపు మొక్కలు జీవితం అనే పొలంలో పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలను తప్పిస్తూ జీవించాలి అంతే. నువ్వు తినే మెతుకు మీద దెబ్బ కొట్టిన వారిని క్షమించవచ్చు, కానీ నీ బ్రతుకు మీద దెబ్బ కొట్టిన వారిని మాత్రం అసలు క్షమించకు. మంచి ఆలోచనలు మనసుకు శాంతినిస్తాయి. మంచి మాటలు బంధాలను నిలబెడతాయి. మంచి పనులు జీవితాన్ని అందంగా మారుస్తాయి. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు. అది చేత కాకపోతే పాకుతూ పో. అంతేకాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపోకు. నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి. జాగ్రత్త. మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం కూడా ఒక రకంగా వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోషపెట్టడం చాలా మంచిది. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి, ఆలోచన విధానం మారాలి, ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైన గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. మిత్రమా.